కాంట్రాక్టు లెక్చరర్లకు సర్దుబాటు శిక్ష. పాలిటెక్నికల్లో 100 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు విధులు మార్పు, జోన్లు మార్చి సుదూర ప్రాంతాలకు అంత దూరం ఎలా వెళ్తారని లెక్చరర్ల ఆందోళన. దీని గురించి మీరు ఏమంటారు? ఓకే, పాలిటెక్నికల్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, పర్మనెంట్ లెక్చరర్స్కే దూర ప్రాంతాలకు విధుల నిర్వహణ చేసేందుకు కోర్టు వ్యతిరేకించింది గతంలో పర్మనెంట్ లెక్చరర్స్కి. అలాంటిది కాంట్రాక్ట్ లెక్చరర్స్ని 800 కిలోమీటర్ల దూర ప్రాంతానికి బదిలీ చేయటం దుర్మార్గం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ పర్మనెంట్ లెక్చరర్స్ కానీ వీరికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి క్వార్టర్స్ ఎలాగా ఏర్పాట్లు చేస్తున్నారో అలాంటి పద్ధతిని ఈ విద్యాశాఖలో కూడా, పాలిటెక్నికల్ విద్యాశాఖలో కూడా కొనసాగించాలి. ఎన్ని 100 కిలోమీటర్లైనా కానీ పోయి ఉద్యోగం చేయాలి అంటే అక్కడ సదుపాయాలు ఉండాలి. ఆ సదుపాయాలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎట్లాగా క్వార్టర్స్ ఏర్పాట్లు చేశారో అట్లాగే వీళ్ళకి ఏర్పాట్లు చేయకుండా అరకొర జీతాలతోటి వాళ్ళు ఈ లెక్చరర్స్గా జీవితాలను కొనసాగిస్తుంటే, ఏ ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ ప్రతిపాదన చేసి ఈ జీవో పాస్ చేశాడో ఆలోచించకుండా చేయటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చంద్రబాబు గారు, మీరు రోడ్లు వేపిస్తారు ముందు. సహజంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలంటే ముందు సైడ్ కాలువలు పూర్తి చేసిన తర్వాత ఎలాంటి అంత కూడా ఖాళీ స్థలం లేకుండా ఆ కాలువ ఫౌండేషన్ కానుంచి రోడ్డు విస్తరణ జరగాలి. అలా కాకుండా హడావుడిగా రోడ్లు వేయటం ఒక సంవత్సరం, మరొక సంవత్సరం ఏమో కాలువలు తీయటానికి మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వటం ఎట్లాగునో ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను కూడా మీరు బదిలీ చేయటం అట్లాగుంది. కాంట్రాక్ట్ లెక్చరర్స్కి జీతాలు అరకొర జీతాలు, పర్మనెంట్ లెక్చరర్స్కి లక్షల్లో జీతాలు ఉంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్కి 15,000 18,000 జీతాలతో సరిపెడుతున్నటువంటి ప్రభుత్వం ఒక్కటంటలా నేను ప్రభుత్వాలు గత 75 సంవత్సరాల నుంచి కూడా, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి విధానాలతోటి కొనసాగించుతున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎట్లాగైతే క్వార్టర్స్ ఏర్పాట్లు చేస్తున్నారో వీళ్ళకి కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ అక్కడ సదుపాయాలు క్వార్టర్స్ ఏర్పాట్లు చేయాలి. ఆ క్వార్టర్స్కి మౌలిక సదుపాయాలన్నీ కలిగించాలి. కలిగిస్తే ఎన్ని 100 కిలోమీటర్ల దూరం అయినా పోయి కుటుంబంతో సహా అక్కడ ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. అంతేగాని అర్థం లేకుండా 800 కిలోమీటర్ల దూరం పంపించి ఈ 18,000 జీతానికి వాడు కుటుంబాన్ని అక్కడ అద్దెలకు తీసుకొని అక్కడ బ్రతకాలి అంటే, అక్కడ అనుకూలమైన వాతావరణం కుదరాలి అంటే ఎంత శ్రమతో కూడిన పని. ఎందుకు ఆ కాలేజీల పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి లెక్చరర్స్కి క్వార్టర్స్ ఏర్పాట్లు చేస్తే ఏ ఊరు పోయినా కానీ ఆ ఊరు నుంచి ఈ ఊరు బదిలీ అయితే ఆ క్వార్టర్స్ ఖాళీ చేసి ఆ లెక్చరర్ ఇక్కడికి వస్తాడు, ఈ లెక్చరర్ అక్కడ పోయి ఉంటాడు. అలాంటి సదుపాయం చేయకుండా మీరు మేము చెప్పిన కాడ పోయి చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తామని చెప్పి బెదిరించడం కూడా అది రాజ్యహింస కింద వస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళ యొక్క పాలిటెక్నికల్ లెక్చర్స్ బాధల్ని పరిగణలోకి తీసుకునే కూడా వాళ్ళు సుముఖంగా లేకుండా
వాళ్ళకి మాట్లాడే అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటం కూడా కరెక్ట్ కాదు. మంచి ప్రభుత్వం, మంచి మద్యం అయితే ఉంది, కానీ మంచి ప్రభుత్వంలో ఇలాంటి ఆలోచన లేకపోతే అది మంచి ప్రభుత్వం కాదు. ఉట్టి మద్యం తాగితేనే మంచి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మద్యం తాగితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అది మంచి మద్యం, మంచి ప్రభుత్వం. దానికే పళ్ళు పులిసిపోకూడదు మీరు. మంచి ప్రభుత్వం అంటే ఈ ప్రైవేటు కాంట్రాక్టర్ల విధానం తొలగించాలి. ప్రైవేటు కాంట్రాక్టు ప్రకారంగా లెక్చరర్స్ని తీసుకోవటం కానీ, స్కూల్ టీచర్స్ని తీసుకోవటం కానీ, పారిశుద్ధ్య కార్మికులు తీసుకోవటం కానీ కరెక్ట్ కాదు. ఇవి ఎందుకంటే నిత్యం ప్రభుత్వాలు ఎన్ని అయినా మారవచ్చు, కానీ ఈ విధానాలు నిత్యం ఉండాలి. 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే ఈ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి సొంత క్వార్టర్స్ని ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందుబాటులో రావాలి. కేవలం ఈ యొక్క ఆలోచన విధానం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి 5 ఏళ్ళు మేము పాలించడానికి ఓటు వేస్తే 5 ఏళ్ళు నీకు అనుమతి, 5 ఏళ్ళకి మించి ఒక్కరోజు కూడా చేసే హక్కు లేదు రాజ్యాంగం ప్రకారంగా. అలాంటి మీకే సంవత్సరానికి నెలకి 2 లక్షల రూపాయల జీతాలు, మీరు ఎటు ప్రయాణం చేయాలన్నా కానీ ఉచిత ప్రయాణాలు, వేల యూనిట్లు మీరు కరెంటు ఉచితంగా వాడుకోవటం, మరి ప్రయాణాలకి ఫ్రీ ఇవ్వటం, ఇన్ని సదుపాయాలు చేస్తూ కూడా మీకు మళ్ళీ పార్లమెంట్లో అసెంబ్లీ ప్రాంతంలోనే మీకు క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయటం. 5 ఏళ్ళు చేయగానే మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు కూడా. 35 ఏళ్ళు ఈ భారతదేశంలో, ఈ దేశానికి ప్రజాసేవ చేసేది ఉద్యోగులు. వాళ్ళ ఉద్యోగాలకి అనుకూలంగా పాలకులు చేయాలి. అంటే మీకు ఎట్లాగైతే క్వార్టర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారో, మరి ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిని విధానాన్ని విడనాడాలి. అవుట్సోర్సింగ్ విధానాలు విడనాడాలి. అవి ఫాలో అవటానికి మీకు లాభాలు ఉంటాయి, అది ఫాలో అయితే. కానీ దేశానికి అరిష్టం. ఉదాహరణకి మన మోడీ గారు విశ్వగురు, విశ్వగురు గారు రక్షణ శాఖలోకి, భారతదేశానికి మిలిటరీ అనేది రక్షణ శాఖ, ఆ భారతదేశానికి రక్షణ కల్పించేదానికి మరి ఒకప్పుడైతే ప్రతి ఇంటికి ఒకరిని ఉద్యోగం, రక్షణ శాఖలో ఉద్యోగాలు కల్పించేందుకు దేశభక్తి. ఆ దేశభక్తి అలవర్చుకోవటం కోసం ప్రతి కుటుంబం నుంచి ఒకరిని మిలిటరీకి 5 ఏళ్ళైనా కానీ తీసుకునే ఆలోచన విధానం 60 దాకా ఉంది, 10 ఏళ్ళు. ఆ తర్వాత అది కూడా వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం కాస్త అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ పద్ధతిలో మోడీ గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అగ్నివీర, అగ్నిపథ్ ఏదో ఉంది దాని పేరు, ఆ పద్ధతిలో ఈ నిరుద్యోగికి మిలిటరీలో సేవలు చేసే అవకాశం కల్పించారు. 3 ఏళ్ల తర్వాత నేను ఇంటికి పోతాను అనేది వాడికి ఖచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు తెలియగల వాళ్ళని సీనియర్లు గుర్తించి ముఖ్యమైనటువంటి పనులు వాళ్ళకు అప్పచెప్తారు. ఆ ముఖ్యమైన పనులు ఇతర దేశాలకు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతున్నారు. 3 ఏళ్ళగా మనం ఉండేది అని చెప్పేసి ఈ రహస్యాలన్నీ ఇతర దేశాలకి మనం సపోర్ట్ చేస్తే, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు కొన్ని లక్షలు వస్తాయి అని చెప్పేసి ఉద్దేశం కూడా కలుగుతుంది. మంచివాడికి కూడా ఆలోచన వస్తుంది. ఎందుకంటే 3 ఏళ్ళేగా మనం ఉండేది అనేది. అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ బేసిస్ మీద నిబద్ధత ఉండదు. స్వచ్ఛందంగా భారతీయుడిని, నేను ప్రజలకు సేవ చేస్తున్నాను అనే ఆలోచన విధానం పోయి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుంటాడు. చాలా ప్రమాదాలు ఉండదు ఇందులో. అయితే ఈ లెక్చరర్స్ విషయంలో ఆయా కాలేజీల పక్కనే వాళ్ళకి క్వార్టర్స్ సదుపాయం చేయాలి. ఎంతమంది
ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో అంతమందికి ఆ క్యాడర్లో వాళ్ళకి క్వార్టర్స్ సదుపాయాలు చేయాలి, అన్ని రాయితీలు ఉచితంగా ఇవ్వాలి. అంతేగాని కళ్ళు మూసుకొని నా నోట్లోంచి మాట వచ్చింది నేను ఆర్డర్ వేసానని చెప్పేసి అని 800 కిలోమీటర్ల దూర ప్రాంతానికి ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే లెక్చరర్స్ని పంపించటం తీరని ద్రోహం. ఇది మీరు రాజ్యాధికారాన్ని సొంతానికి ఉపయోగించినట్టు కిందనే వస్తుంది. నిన్ను వ్యాపారం చేయమని కాదు, నీకు సీఎం పదవి ఇచ్చింది ప్రజాసేవ చేయటానికి, మంచి పరిపాలన అందిస్తానన్నందుకు. గత ప్రభుత్వంలో అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఆ దోపిడీలు చేశాడు, ఈ దోపిడీలు చేశాడు, ధ్వంసం చేశాడు వ్యవస్థలను అని చెప్పేసి అని నువ్వు ప్రచారం చేసి నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు అదే పాట చేస్తున్నావు కదా. కాంట్రాక్ట్ బేసిస్ ఏంటి? 5 ఏళ్ళు మనం పెట్టుకుంటున్నావా కూలికి? 5 ఏళ్ళ తర్వాత ఆ సంస్థ ఉండదా? అది ఎందుకు ఆలోచన చేయట్లేదు? 365 రోజులు పూర్తి మన స్వాతంత్రం వచ్చిన కాంచి మనం నిత్యం చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వ పరంగా ఈ ఎంప్లాయీస్ని మనం 30 సంవత్సరాలు వినియోగంలో తీసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయాలి. వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగ ఎందుకు గుర్తించట్లేదు? మీకంటే 5 ఏళ్ళే పీక్ అవతల బాధంగుతాం. మీరు నచ్చకపోతే, మీరు ఎన్ని మంచి పనులు చేసినాక మీరు నచ్చకపోతే పీక్ అవతల వేస్తాం. జగన్ కాలంలో అరాచకం అని చెప్పేసి అని మీరు ప్రచారం చేయటమే కాదు, ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి కాస్త కోస్తా ఓట్ల శాతం మార్పులతోటి నీకు అధికారం ఇచ్చారు. నువ్వు ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా చేసినా కానీ ఇలాంటి కొన్ని గుర్తించి సామాజిక కార్యకర్తలు వీటిని ప్రచారం చేసి నీకు వ్యతిరేకంగా ఓట్లు వేసేదానికి ప్రయత్నం జరిగింది. అటు కమ్మ ఇటు రెడ్డి, అటు కమ్మ ఇటు రెడ్డి అంటే ఎవడైనా కానీ ఆధిపత్య కులాలుడే పాలనలో ఉంటాడు కాబట్టి మా 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 ప్రభుత్వాలే ఉంటాయి కాబట్టి మేము కలిసిమెలిసే ఈ వర్గాల మీద ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం వర్గాల మీద మేము పెత్తనం చేస్తాం కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు గారు మీరు సీఈఓగా కూడా పేరు తెచ్చుకున్నారు వ్యాపార పరంగా. మీరు వ్యాపారస్తులు కాదు, మీరు బెల్లం కొట్లో 10వ తరగతి అప్పుడు వ్యాపారం కొట్లో నువ్వు కూలి పని చేసిన వాడివి, నీకు వ్యాపార మెలకువలు తెలుసుకున్నావు కాబట్టి వ్యాపార పరంగానే రాష్ట్రాన్ని నడపాలి అనుకోవటం కరెక్ట్ కాదు. నీ వ్యాపార పద్ధతిని మానుకో, ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకో. మీరు ఇంటింటికి తిరిగి మాది మంచి ప్రభుత్వం తప్పెట్లో కొట్టుకున్నంత మాత్రం ఏం కాదు. 2018-19లో నీవు మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని దళిత వాడల్లో కూడా మంత్రులను నిద్రించమని కూడా చెప్పావు. దళిత వాడల్లో నిద్రిస్తే నీకు ఉపయోగం లేదయ్యా. నువ్వు మళ్ళీ అధికారంలో రావాలంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 తీసుకున్నా, 10 లక్షలు తీసుకున్నా, 10 కోట్లు లోన్ తీసుకున్నా వాడు వైట్ రేషన్ కార్డు హామీతోటే పూచీకత్తుగా పెట్టుకొని లోన్స్ మంజూరు చేయాలి. బ్యాంకు వాళ్ళు ఆ పద్ధతిగా ఫాలో చేయాలని చెప్పేసి హుకుం జారీ చేయాలి. లేదు ఇంకా అదనంగా కావాలి అంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ వాళ్ళ పూచీకత్తుగా పెట్టుకొని 10 కోట్లైనా లోన్ ఇవ్వాలి, 50 కోట్లైనా లోన్ ఇవ్వాలి. అవన్నీ పథకాలకైనా కానీ వాళ్ళే షూరిటీ ఉండాలి. వైట్ రేషన్ కార్డుని హామీగా పెట్టుకోవాలి. అలాంటి పథకాలు పెట్టుకోకుండా పసుపు కుంకుమ అని చెప్పేసి అని ఒక 20,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ ముందు ఖర్చు పెడితే ఏమైంది? తీసుకున్నారు, అన్ని వర్గాల వాళ్ళు తీసుకున్నారు, కానీ నీ అధికారాన్ని కూడా పీకేశారు. రేపు 29లో కూడా నేను అధికారంలోకి రావాలని చెప్పేసి అని జగన్ని భూతంగా చూపెట్టాలని చెప్పేసి అనుకుంటే అతను చచ్చిపోలేదు, అతని ఆత్మీయం కాదు, అతని భూతం కాదు, మనిషే. అతను 40% ఓట్ల శాతం ఉంది. నీ విధానాలు మార్చుకోకపోతే ఆ భూతాన్ని మళ్ళీ తెచ్చుకుంటారు ప్రజలు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇళ్ళమ్మడి తిరగటం కాదు, పల్లెల్లో తిరగటం కాదు, మీరు ఎక్కడున్నా కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆలోచన విధానాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఫాలో చేయాలని చెప్పేసి
ఈ లెక్చరర్స్కి వెంటనే నువ్వు ఎన్ని కిలోమీటర్లు పంపించినా కానీ, ఏ ఊళ్ళకి పంపించినా కానీ, ఎన్ని వందల కిలోమీటర్లు పంపించినా కానీ పోయి చేయటానికి సిద్ధంగానే ఉండాలి. వాళ్ళు బతుకుదేరు, వాళ్ళ జీవనోపాధి. కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి క్వార్టర్స్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు, జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, దళిత దండు.